మీకు ఎవరు చెప్పారండి లావణ్య గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు? మా అడ్వకేట్ గారే ఫోన్ చేశారు. నాకు తెలియదండి. నైట్ 12 అయింది. నేను పండుకునే సరికి బిజినెస్ మాది. పండుకునే సరికి లేట్ అయిపోయింది. మా అడ్వకేట్ గారు ఫోన్ చేశారండి. అప్పుడు అదే తెలిసింది. వీళ్ళ రిలేషన్ గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు? 40 ఇయర్స్ నుంచి నడుస్తుంది. అవును. ఎట్లా ఉండేవారు రాజ్ తరుణ్ ముందు నుంచి మీతో బాగానే ఉండేవాళ్ళండి. మంచిగానే ఉండేవాడు. ఫ్యామిలీ ఎట్లా ఉండేవారు? వాళ్ళ ఫ్యామిలీ, మే ఫ్యామిలీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళండి. మా పని మేము చేసుకునేటోళ్ళం. వీళ్ళిద్దరు అంటే రాజ్ తరుణ్ లావణ్య మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం మీకు ముందు నుంచి తెలుసా? ఈవిడ చెప్తే తెలుసు. ఎప్పుడు గొడవలు లేదండి. తను ఇంటర్ అయిన కాడి నుంచే గొడవలు. అంతకుముందు గొడవలు ఏముందండి. తన షూటింగ్ తను చేసుకునేవాడు. తను హౌస్ వైఫ్గా తను ఉండేది. మా పని మేము ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళం. వీక్లీలో టైం 10 డేస్కి ఒకసారి వస్తూనే ఉండేవాళ్ళం. మా పని మేము చేసుకుంటూ నైట్ వచ్చి ఒక రోజు నుండి తెల్లారి వెళ్ళిపోయేస్తాం. మా పని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. రైట్. రాజ్ తరుణ్ లావణ్య గారికి అబార్షన్ చేయించిన విషయం, కొట్టిన విషయం ఇవన్నీ మీకు తెలుసు? కొట్టిన విషయం తెలుసండి. నేను చెప్పలేనండి. కొట్టిన విషయం తెలుసు. తెలుసండి. కొట్టి మీరేమనలేదా? గ్రౌండ్ కొట్టాడండి. నేను ఏమంటానండి, కొట్టి మళ్ళీ తన మీద కేసు పెడితే ఎవరికి లాసు? మాట అండి. నొప్పి ఎలా గుద్ది రేపు హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ అయిపోద్ది. కేసు పెడితే ఎలా ఉంటుంది? ఎంత దూరం పోతే ఇష్యూ. ఒక రాజస్థాన్ హీరో ఉండి ఒక అమ్మాయిని కొట్టి చేసిండు, స్టేషన్కి పోయిండు, ఎఫ్ఐఆర్ అయ్యింది, అంత ఇష్యూ బ్యాడ్గా అవుతుంది కదా. అంటే నిన్నటి దాకా స్ట్రాంగ్గా ఫైట్ చేసి ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎవరైనా బెదిరించారా? బెదిరించడానికి కాదు, తను అన్నదంటే ఏదో. ఎవరైనా బెదిరించారా మిమ్మల్ని? నన్ను ఎవరు బెదిరించేంత సినిమా లేదండి. మా పాపని ఎవరు అడ్వకేట్ అంటే అతని పేరు నాకు తెలియదు. అడ్వకేట్ ఎవరో నాకు తెలియదండి. ఎవరో చేసి నువ్వు ఇట్లా అట్లా ఇట్లా అని అన్నాడు. తప్పు కదా. ఒక ఎల్ఎల్బి చేసిన హోదాలో ఉండి ఒక పెద్ద ఉండి ఇట్లా ఒక పాపను ఇట్లా అన్నాడు సమంజసం కాదు కదండి. మనం కూడా ఒక తనకు పాపలు కూతురు ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మిసెస్ ఉంటారు. ఆలోచించుకొని మాట్లాడాలి. ఒక పాప నుండి బ్యాడ్ టైం చేయడం బదలం ఎంతమంది సమంజసం అండి. ఇప్పుడు రాజ్ తరుణ్ అలా అడ్వకేట్ గారికి చెబుతున్నా, ఇంకోసారి దయచేసి ఏమైనా ఉంటే కోర్టు ద్వారా తెలుసుకుందాం. కానీ ఫోన్ చేసి మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం అండి. అడ్వకేట్ ఏదైనా ఉంటే కోర్టు ద్వారా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామండి. కానీ ఫోన్ చేసి నువ్వు డ్రాప్గా లేదంటే ఏం చేస్తావు అని బెదిరింపులు చేయొద్దండి. దయచేసి మీ ద్వారా అదే లాస్ట్ అండి.